రైతును ముంచిన వాన, అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు, వందల ఎకరాల్లో పొలాల్లోనే తడిసిన వరి, కళ్ళాల్లో తడిసిన వడ్లు, మక్కలు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కన్నీటి వ్యధ. న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ గ్రౌండ్ రిపోర్ట్. మొత్తం మామిడికాయలు కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, లేదా మక్కలు కావచ్చు, అది ఇది లేని చెడగొట్టు వానలు కొట్టడం వల్ల మొత్తం రైతు మళ్ళా దివాళా తీసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే రైతు బంధు బలేదు. ఒకవైపు ఆ నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి, మరోవైపు రైతు బంధు, రైతు సహాయం ఇవ్వక రైతులు అక్కడిక్కడ అప్పులు తెచ్చి అట్లా నష్టమైనలు. ఇప్పుడు వర్షం వచ్చి మరింత నష్టం చేసింది. మొత్తం ఎటు చూసినా రైతు బతుకు అగమ్య గోచరంగా ఉన్నది, అడవి పాలైనట్టున్నది. నేడు లైవ్ డిబేట్ కు కేసీఆర్. నాడు ఉద్యమ నేతగా, నేడు బీఆర్ఎస్ దళపతిగా. మొత్తానికి లైవ్ లోకి కేసీఆర్ రాబోతున్నాడు. నాడేమో ఉద్యమ నేతగా, ఈరోజు నేడు లైవ్ డిబేట్ కు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ నేడు డిబేట్ లో పాల్గొంటున్నారు. ఈ వార్త సోమవారం ఎక్స్ వేదికగా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సర్వత్రా చర్చనీయాంశమైంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఓ టీవీ డిబేట్ లో కేసీఆర్ పాల్గొనడంతో ఆసక్తికరంగా మారింది. నాడు ఉద్యమ నేతగా చర్చల్లో పాల్గొంటే, నేడు బీఆర్ఎస్ దళపతిగా ఆయన టీవీ తెర పైకి వస్తున్నారు. అయితే గత నెల కరీంనగర్ కథనబేరి సభ సందర్భంగా టీవీల ముందుకు వస్తానని కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరంపై ప్రజలకు వివరిస్తానని స్పష్టం చేశారు. తాజాగా ప్రకటనతో అందరిలో మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులపై కేసీఆర్ ఏం చెప్తారా అన్న ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ లోని బహుముఖంగా ఉన్న పార్శ్వాలను నేటి డిబేట్ లో మరోసారి తెలంగాణ ప్రజలు చూడనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు. మంగళవారం సాయంత్రం 7 గంటలకు టీవీ9 లో జర్నలిస్ట్ రజనీకాంత్ తో కేసీఆర్ లైవ్ లో కనిపించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై ఈ కార్యక్రమంలో తనదైన శైలిలో కేసీఆర్ ఇచ్చే సమాధానాల కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఇది ఒక గొప్ప లైవ్ గా చెప్పొచ్చు ఇది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పీఠం పోయిన తర్వాత మళ్ళీ ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా, ఒక ప్రతిపక్ష నేతగా ఒక లైవ్ డిబేట్ కు పోయి కూర్చొని రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద, అదే విధంగా ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలు. ఒకటి పార్లమెంట్ ఎన్నికలు, ఒకటి కవిత అరెస్టు, అన్నిటికంటే ముందు కాళేశ్వరం, మేడిగడ్డ ఈ ప్రాజెక్టు. ఇవి ఎందుకు గట్టిన అనేది కేసీఆర్ మాటల్లోనే తెలుసుకునే అవకాశం ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు కాళేశ్వరం అవసరం. ఆయన పని లేక గట్టలే. కరువు వస్తుంది, కరువు వచ్చినప్పుడు లిఫ్టింగ్ చేసుకొని నీళ్లు పోయాలి పొలాలల్లా, భూగర్భ జలాలు ఎండిపోవద్దు, నీళ్లు నిలువ ఉండాలి అని కాళేశ్వరంని సముద్రంలో కలిసే నీటిని అడ్డుగట్ట వేసి తెస్తే రూపాయలు ఎక్కువైనాయి. ప్రాణం కంటే ఎక్కువ పైసలు బొంద మీద పెట్టుకొని పోతాం. పోయేటప్పుడు పైసా అంటేనే రూపాయి ఖర్చు పెట్టి అయినా మనిషి బతకాలనుకుంటాడు. రూపాయి ఎక్కువైనా మంచిదే, తెలంగాణ బతకాలని కాళేశ్వరం కడితే ఓ కోట్లు ఎక్కువైనాయి. అది వీళ్ళ జేబులకి వెళ్ళి తీసుకపోయి అక్కడ ఖర్చు పెట్టుకొచ్చినట్టు మాట్లాడింది. ఇక మొత్తానికి ఈ రోజు కేసీఆర్ మళ్ళీ టీవీ9 వేదికగా ఒక ఇంటర్వ్యూ అయితే ఇస్తున్నాడు. ఇది నిజంగా ఇది చాలా ఆసక్తికరమైన ఇంటర్వ్యూగా మారుతుంది. దీని చుట్టే ఈ వారం 10 రోజులు ఆ చర్చ కూడా జరుగుతుంది. అదో ఆనాడు ఇదే రజనీకాంత్ ఇంటర్వ్యూ, రజనీకాంత్ కదా అప్పుడు ఆయన రవిప్రకాష్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కేసీఆర్ అన్నాడు, మీరు తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెడుతూ పైసలు తెచ్చుకుంటానలాట అంటే, అసలు కేసీఆర్ వాట్ ఈజ్ కేసీఆర్ ఇట్నే అన్నాడు కేసీఆర్ సార్. వాట్ ఈజ్ కేసీఆర్? కేసీఆర్ అంటే ఒక క్రుసేడర్. కేసీఆర్ అంటే ఒక క్రుసేడర్ అంటే ఒక సైన్యం. కేసీఆర్ అనేటోడు ఒక్కడు కాదు, కేసీఆర్ అనేటోడు సైన్యం. ఇలాంటి సైన్యం అంటే 100ల మంది సర్పంచులను గెలిపించిన సైన్యం కేసీఆర్, 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించిన వ్యక్తి కేసీఆర్, ఒక ప్రభుత్వాన్ని కూలదోసిన వ్యక్తి కేసీఆర్, మరొక ప్రభుత్వాన్ని నిర్మించిన వ్యక్తి కేసీఆర్. ఒక ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం? తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊపిరి పోసిన 2004లో పొత్తు పెట్టుకున్నప్పుడు, ఆ రోజు పొత్తు పెట్టుకున్నారు కదా. కేసీఆర్ అంటే ఒక్కడు కాదు, తెలంగాణ సైన్యం. నేను క్రుసేడర్ నా బై, నన్ను ఒక్కడి లెక్క చూసుడేంది? ఈ తెలంగాణ సాధించడానికి నేను పడుతున్న కష్టమేంది మీకు తెలుస్తలేదు? పైసల కోసమో పదవుల కోసం నేను పని చేస్తలేను రా భయ్ అని ఆ రోజు ఇదే
అదే TV9 ఛానల్లో తెలంగాణ గురించి రవి ప్రకాష్ తోటి కేసీఆర్ మాట్లాడిన ఇంటర్వ్యూ మీరు చూసుకోవచ్చు. మేము అప్పుడు జర్నలిస్టుగానే ఉన్నాం కాబట్టి అది ఇంకా నాకు గుర్తు. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు నిజంగా తెలంగాణ ఉద్యమం పట్ల ఎవరికన్నా అవగాహన ఉంటే ఒక్కొక్కరికి రోమాలు నిక్కబొడిచి కేసీఆర్ వెంట నడిచే సందర్భం అది. ఇప్పుడు కేసీఆర్ అంటే ఏదో ఆయనను చులకన చేయాలని, ఆయన కుటుంబాన్ని చులకన చేయాలని, ఆయన కలగన్న కళను చులకన చేయాలని చూస్తాను. కానీ కేసీఆర్ ఏమి కేఏ పాల్ కాదు. కేసీఆర్ 100% ఒక క్రుసేడర్, తెలంగాణకు ఒక మార్గదర్శి. అయిన తెలంగాణ అనే కళను అన్నాడు, తెలంగాణ అనే స్వప్నాన్ని సాధించిండు. తెలంగాణని ప్రపంచంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు నెంబర్ 1గా నిలబెట్టాలనుకున్నాడు. కానీ ఒక ముఖ్యమంత్రి ఆయన కూడా చేయవలసిన కొన్ని పొరపాట్లు చేసిండు. ఆ పొరపాట్ల వల్ల మళ్ళీ తెలంగాణ మొదటికి వచ్చింది, దొంగల పాలైంది. మొత్తానికి ఈ లైవ్ని ఇవాళ ప్రతి ఒక్కరు వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.